నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ది పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మార్చి 31లోగా అంచనాలు సిద్దం చేసి టెండర్లు పిలిచి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ది పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలిపారు. హైదరాబాద్ మహానగర అభివృద్దికి మూసీ నది పునరుజ్జీవం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. వివరణ కోరడం జరిగింది. మా సహచార మంత్రివర్గ సభ్యులు వీలైనంత మేరకు వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసిండ్రు. శ్రీధర్ బాబు గారు అందించిన సమాచారానికి అదనంగా కొంత ఇలాంటి శాఖ నేనే ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నా. చాలా సందర్భాలలో ఈ సమీక్షలో కానీ కన్సల్టెంట్స్తో కానీ అధికారులతో కొన్ని నెలల తరబడి సమీక్షలో నేను ఉన్నా కాబట్టి నాకు కొంత అదనపు సమాచారం తెలుసు. ఈ సమాచారాన్ని సభ ముందు సభ్యులకు వివరించడం బాధ్యతగా భావించి తమ దగ్గర సమయం తీసుకొని ఈ వివరాలను సభ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష, మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలయ్యి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. దాదాపుగా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తుంది. ఈ మూసీ నది మూసీ ఒకటే లేదు అధ్యక్ష, ఇందులో ఈసా నది కూడా ఉంది. मेरे ख्याल से अकबरुद्दीन साहब को पता है, उस्मान सागर से नीचे भाकू घाट तक मूसी नदी आएंगे. हिमायत सागर के ऊपर ईसा नदी है, वो नदी आके बापू घाट में, ये दो नदियों का संगम, इसीलिए बापू घाट वहां बनाए. కన్యాకుమారి దగ్గర 2 సముద్రాలు 2 నదుల యొక్క సంగమం దగ్గర మహాత్మా గాంధీ గారి అస్థికలు ఏ విధంగా పెట్టినరో ఈరోజు వికారాబాదులో మొదలయ్యే మూసా, రంగారెడ్డి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి మొదలయ్యే ఈసా నదికి సంబంధించి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. మూసీ నదికి సంబంధించి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, అంటే గంటిపేట ప్రాజెక్ట్. ఈ 2 నదులు వచ్చి లంగర్ హౌస్ దగ్గర ఏదైతే బాపు ఘాట్ ఉందో అక్కడ ఈ 2 నదులు కలుస్తాయి. ఆ 2 నదుల కలయిక దగ్గరనే మహాత్మా గాంధీ గారి అస్థికలను పెట్టి బాపు ఘాట్ ను నిర్మించడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే పెరిగింది. ప్రపంచంలో ఏ నగర విస్తీర్ణమైన ఏ ప్రజల యొక్క నాగరికత అభివృద్ధి చెందిందంటే నదీ పరివాహక ప్రాంతంలోనే మానవుల యొక్క నాగరికత అభివృద్ధి చెందింది. నదీ పరివాహక ప్రాంతాలలోనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నిర్మించడం జరిగింది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన గ్రామాలు మనకు ప్రతి ఊరు కానుకొని చెరువు ఉంటుంది. ఊరి యొక్క తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చడానికి పట్టణాలలో కూడా మీరు పెద్ద పెద్ద లేకులు చూసారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల నుంచి మొదలు పెడితే కులీ కుతుబ్ షాయిలు నిజాం వరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రజల యొక్క సాగునీరు తాగునీరు అవసరాలను తీర్చడమే కాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికబద్ధంగా ఆనాటి కాకతీయ సామ్రాజ్యం నుంచి మొదలు పెడితే చివరి నిజాం నవాబు వరకు కూడా ఈ నదుల యొక్క
పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగింది. ఈరోజు మంజురా నది ఉండొచ్చు, నిజాం సాగర్ ఉండొచ్చు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడి నా రాజీనామా కారణాలు కూడా వివరిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్న ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా, పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకించి ఈ మధ్యనే నేను పాలమూరు జిల్లాకు కూడా మరి పర్యటనకు వెళ్ళడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట 100% వాస్తవం. అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ని సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినరో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతా ఉన్నది. ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం, చేసినటువంటి త్యాగం, వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే. మరి వాళ్ళు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిరు అనేది కేసీఆర్ గారికే బాగా తెలిసి ఉంటుంది. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోని జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి, వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఎందుకు మాటలు పడాలి? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. అది పక్కన పెడితే రాజకీయంగా ఈ 2 సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా 1 ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడినరు, చాలా ప్రగల్భాలు పలికిండ్రు. నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే, పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, కానీ బీమాకి ఏమైంది, నెట్టెంపాడికి ఏమైంది, మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయారు? అదేవిధంగా తుమ్మిళ్ళకి ఏమైంది, కల్వకుర్తికి ఏమైంది? ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తూ ఉన్నాయా? కల్వకుర్తిలో 2 మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు 1 అడుగు ముందుకేసి 1 రూపాయి దానికి ఇవ్వలేదు? బీమా హాఫ్ కెపాసిటీకి ఇవాళ సప్లై చేస్తూ ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతలేరు? నెట్టెంపాడు మేము డైరెక్ట్గా రిజర్వాయర్లు అన్నీ చూసి వచ్చినాం. 4 టీఎంసీ రిజర్వాయర్ అన్న కాడ 2 టీఎంసీ కూడా నీళ్లు లేవు. ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిండ్రో, జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టిరని చెప్పిరో, మీరు కొడంగల్, నారాయణపేట్, మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్కి మళ్ళీ మీరెందుకు జూరాల సోర్స్ పెట్టడం లేదు? మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు? మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు? అక్కడ నీళ్లు లేవు. భీమా అనేది ఒక పిల్ల కాలువ, దాని నుంచి వాటర్ వచ్చే ఆస్కారం ఉండదు. అటువంటి దగ్గర మీరెందుకు సోర్స్ పెట్టు? మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఇవాళ ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు, అబద్ధాల ప్రచారం, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన రెండిటికి అసలు పొంతనే లేదు. కనీసం మనం మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే చేయకపోయినా చేసినట్టు చూపించుకోగలిగిన మాయల మరాఠీ విద్య వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పబ్లిసిటీతో దేనైనా సరే మనం జయించగలుగుతామన్న ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మనం గత 2025 సంవత్సరం చూస్తే ఏం జరిగింది రాష్ట్రంలో అంటే అరాచకం, విధ్వంసం, మోసం, వంచన, అక్రమ కేసులు, క్రెడిట్ చోరీ, ఇవే జరిగినాయి. మాట ఇచ్చి మోసం చేశారు, నమ్మిన ప్రజల్ని వంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
ఆయన చేసిన పనులు మేమే చేశామని క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. పరిపాలనని గాలికి వదిలేశారు. దొరికిన దగ్గరల్లా అప్పులు చేస్తూ ఉన్నారు. చివరికి ప్రజల్ని తెలిసి మోసం చేస్తున్నారు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఈ నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటే మన విజనరీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ఇద్దరూ వేరు దేశాలకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అంటే ఎవరికీ తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉండి కనీసం అధికారిక పర్యటనగా వెళ్తున్నామా లేదంటే అనధికారికంగా వెళ్తున్నామా, ఇన్ని రోజులు ఈ రాష్ట్రానికి అందుబాటులో ఉండట్లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎందుకు ఈ పర్యటనని అంత రహస్యంగా ఉంచారో ఎవరికి అర్థం కావట్లేదు. కొడుకు ఏ దేశం వెళ్ళాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్ళాడో తెలియదు. బయటికి లీకులు లండన్ వెళ్ళాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళ చెప్తున్న దేశం కాదు, జపానో బాలియో ఇంకో చోటకు ఆయన వెళ్ళాడని బయట ప్రచారం జరుగుతోంది. అసలు ప్రజల్ని ఇంత అయోమయంలో ఎందుకు ముంచాలి? మీరు ఏ దేశం వెళ్ళినా రైట్ రాయల్గా ఇగో నేను వారం ఉండను, లేకపోతే 5 రోజులు ఉండను, నేను ఏదో నూతన సంవత్సరం వేడుకలకు వెళ్తున్నానో, లేకపోతే నాకు ఇంకేదైనా పని ఉందని వెళ్తున్నానో, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నామనో, పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నామనో చెప్పొచ్చు కదా. ఎందుకు రహస్యంగా ఉంచుతారు? ఆ రోజు గతానికి ఒక్కసారి వెళితే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తమ కుమార్తెల చదువు కోసం లండన్లో ఉంటే ఆయన చూడడానికి వెళ్తే దాన్ని ఎంత పెద్దగా, అది కూడా ఒక రిలీజ్ చేసి నేను లండన్ వెళ్తున్నాను అని అధికారికంగా చెప్పి వెళ్తే ఎంత దుష్ప్రచారం చేశారో మీకు గుర్తుందా? లోకేష్ గారు ఎంత దిగజారుడు భాష మాట్లాడి ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి హేళన చేశారో మీకు గుర్తుందా? వాళ్ళ కుమార్తె చదువు నిమిత్తం లండన్లో ఉంటే ఆమె దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ గారి కూతురి దగ్గరికి వెళ్తే చాలా చీప్ భాషని, ఆ రోజు చౌకబారు భాషని లోకేష్ గారు వాడారు. మేము అలాంటి వ్యక్తులు, మా పార్టీ అలాంటి పార్టీ కాదు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంత తెగబడిపోతారనేది వాళ్ళని చూసే అర్థం చేసుకోవాలి ఎవడైనా. ఎంత దిగజారిపోయి కూడా తప్పుడు భాష తప్పుడు మాటలు మాట్లాడుతూ కూడా వాళ్ళ చెప్పేదేదో పెద్ద ప్రవచనాలలాగా, ఒక ఆయనేమో పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, ఇంకొక ఆయన గరికపాటి నరసింహారావు లాగా, ఇంకొక ఆయన చిన్న జిఆర్ స్వామి గారి లాగా చెప్తారు బయటకు వచ్చి. ఇలా ప్రచారం అలా ఉంటుంది. నో రిపితే అబద్ధాలు, నో రిపితే కట్టుకథలు, పిట్టకథలు, అభూత కల్పనలు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారమూరు వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఇవాళ ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు, అబద్ధాల ప్రచారం, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన రెండిటికి అసలు పొంతనే లేదు. కనీసం మనం మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే చేయకపోయినా చేసినట్టు చూపించుకోగలిగిన మాయల మరాఠీ విద్య వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పబ్లిసిటీతో దేనైనా సరే మనం జయించగలుగుతామన్న ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మనం గత 2025 సంవత్సరం చూస్తే ఏం జరిగింది రాష్ట్రంలో అంటే అరాచకం, విధ్వంసం, మోసం, వంచన, అక్రమ కేసులు, క్రెడిట్ చోరీ, ఇవే జరిగినాయి. మాట ఇచ్చి మోసం చేశారు, నమ్మిన ప్రజల్ని వంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసిన పనులు మేమే చేశామని క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. పరిపాలనని గాలికి వదిలేశారు. దొరికిన దగ్గరల్లా అప్పులు చేస్తూ ఉన్నారు. చివరికి ప్రజల్ని తెలిసి మోసం చేస్తున్నారు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది.
ఈ నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటే మన విజనరీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారు ఇద్దరూ వేరు దేశాలకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అంటే ఎవరికీ తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉండి కనీసం అధికారిక పర్యటనగా వెళ్తున్నామా లేదంటే అనధికారికంగా వెళ్తున్నామా, ఇన్ని రోజులు ఈ రాష్ట్రానికి అందుబాటులో ఉండట్లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎందుకు ఈ పర్యటనని అంత రహస్యంగా ఉంచారో ఎవరికి అర్థం కావట్లేదు. కొడుకు ఏ దేశం వెళ్ళాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్ళాడో తెలియదు. బయటికి లీకులు లండన్ వెళ్ళాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళ చెప్తున్న దేశం కాదు, జపానో బాలియో ఇంకో చోటకు ఆయన వెళ్ళాడని బయట ప్రచారం జరుగుతోంది. అసలు ప్రజల్ని ఇంత అయోమయంలో ఎందుకు ముంచాలి? మీరు ఏ దేశం వెళ్ళినా రైట్ రాయల్గా ఇగో నేను వారం ఉండను, లేకపోతే 5 రోజులు ఉండను, నేను ఏదో నూతన సంవత్సరం వేడుకలకు వెళ్తున్నానో, లేకపోతే నాకు ఇంకేదైనా పని ఉందని వెళ్తున్నానో, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నామనో, పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నామనో చెప్పొచ్చు కదా. ఎందుకు రహస్యంగా ఉంచుతారు? ఆ రోజు గతానికి ఒక్కసారి వెళితే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తమ కుమార్తెల చదువు కోసం లండన్లో ఉంటే ఆయన చూడడానికి వెళ్తే దాన్ని ఎంత పెద్దగా, అది కూడా ఒక రిలీజ్ చేసి నేను లండన్ వెళ్తున్నాను అని అధికారికంగా చెప్పి వెళ్తే ఎంత దుష్ప్రచారం చేశారో మీకు గుర్తుందా? లోకేష్ గారు ఎంత దిగజారుడు భాష మాట్లాడి ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి హేళన చేశారో మీకు గుర్తుందా? వాళ్ళ కుమార్తె చదువు నిమిత్తం లండన్లో ఉంటే ఆమె దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ గారి కూతురి దగ్గరికి వెళ్తే చాలా చాలా చీప్ భాషని, ఆ రోజు చౌకబారు భాషని లోకేష్ గారు వాడారు. మేము అలాంటి వ్యక్తులు, మా పార్టీ అలాంటి పార్టీ కాదు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంత తెగబడిపోతారనేది వాళ్ళని చూసే అర్థం చేసుకోవాలి ఎవడైనా. ఎంత దిగజారిపోయి కూడా తప్పుడు భాష తప్పుడు మాటలు మాట్లాడుతూ కూడా వాళ్ళ చెప్పేదేదో పెద్ద ప్రవచనాలలాగా, ఒక ఆయనేమో పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, ఇంకొక ఆయన గరికపాటి నరసింహారావు లాగా, ఇంకొక ఆయన చిన్న జిఆర్ స్వామి గారి లాగా చెప్తారు బయటకు వచ్చి. ఇలా ప్రచారం అలా ఉంటుంది. నో రిపితే అబద్ధాలు, నో రిపితే కట్టుకథలు, పిట్ట కథలు, అబోత కల్పనలు. కానీ బయటకు వచ్చి మాత్రం వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ సొంత మీడియాలో వీళ్ళ ప్రవచనాలు వల్లించినట్టుగా చెప్తారు. ప్రజలకు అర్థం చేసుకోలేంత అమాయకత్వం లేదు. ఎందుకంటే ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని నమ్మి ప్రజలు నడవట్లే. ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా బలమైన మీడియా, ప్రతి విషయం తెలుస్తుంది. వాళ్ళు ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా పిలిస్తే పలికే తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ విమానం ఎక్కారో, ఏ ప్రైవేటు వెహికల్లో ఎక్కడికి వెళ్ళారు అనేది తెలుస్తూనే ఉంటుంది కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? అంత రహస్యంగా. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కాకుండా ఇవ్వని హామీలను రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించిన కష్టాలు, బాధలు, వ్యతలు, దౌర్జన్యానికి గురైనటువంటి స్థితి, ఒక దుర్మార్గమైన పరిపాలనని 5 సంవత్సరాలు అనుభవించిన ప్రజలు, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన లేదు కదా, అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా, దుర్మార్గంగా పాలన గడిపితే ఆ పాలనలో మగ్గినటువంటి రాష్ట్ర ప్రజలు తిరిగి ఆ దుర్మార్గమైనటువంటి రాక్షస పరిపాలన అంతమొందించి 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిపి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ప్రత్యేకించి ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం పార్టీగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒక కలిసికట్టుగా కూటమి పార్టీకి ఏర్పడి మొన్న జరిగినటువంటి 10 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 165 సీట్లు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కట్టబెట్టినటువంటి వైనం. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇచ్చిన హామీ మేరకు కొనసాగిస్తూ రాష్ట్రం ఈరోజు 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల ఊబిలో కొట్టుమెట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించినటువంటి అప్పుల ఊబి ఏదైతే వరాలుగా రాష్ట్రానికి గుదిబండగా తయారు చేశాడో 10 లక్షల కోట్లు ఇష్టానుసారంగా దుర్మార్గంగా ఒక లెక్కాపక్క లేకుండా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హామీలు నెరవేరుస్తూ ఇవాళ ఏదైతే ఆఖరికి చివరికి ఎలక్ట్రిసిటీలో కూడా గత 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై సరైన కరెంటు లేకుండా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనట్టు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో లేదా ఆ రోజు ట్రూ అప్ ఛార్జెస్ తోటి 5,000 కోట్ల రూపాయల పెనుభారం మోపి 32,900 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 2019-24 మధ్య గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెత్తి నోరు బాదుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఊరు వాడ మాట్లాడుకుంటూ తన తాబేదారులని కొంతమందిని ఉసికొల్పి పురికొల్పి ప్రజల మీదకి ఏదో విధంగా నేను అధికారంలోకి వస్తే మీకు ఎవరైతే ఇప్పుడు దుర్మార్గంగా దౌష్ట్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తారో అడ్డు అదుపు లేకుండా ఎవరైతే రోడ్ల వెంటబడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తారో డైవర్ట్ చేయగలరో వాళ్ళకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవిస్తాను, మంచి పదవులు ఇస్తానని ఆశపెట్టి అలా వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద వదిలితే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తుందని నెత్తి నోరు బాదుకున్న సందర్భం. అయినా మీ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేరు, మీ మాటలు నమ్మే స్థితి లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ 6 పథకాలను అమలు జరుపుతున్నారు. దానిలో భాగంగా తిరిగి ఇవాళ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ పేరుతోటి ట్రూ అప్ ఛార్జెస్ తో ప్రజల మీద భారం మోపి 5,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపారు. 2019-24 మధ్య 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల ప్రజలకి ఎలక్ట్రిసిటీ భారం మోపారు. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 4,497.8 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ ట్రూ అప్ ఛార్జెస్ ని కంటిన్యూ చేయడానికి అనుమతి ఇవ్వని కోరినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం పడకూడదు, కాబట్టి ప్రజలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదు. గత ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపిందో ఆ ఆర్థిక భారాన్ని తగ్గించాలి, వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదు, జగన్మోహన్ చేసినటువంటి అరాచకత్వాన్ని కొనసాగించకూడదనేటువంటి ఆలోచనతో ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ అప్ ఛార్జెస్ ని ట్రూ అప్ ఛార్జెస్ ట్రూ డౌన్ ఛార్జెస్ దాన్ని తగ్గిస్తూ 4,497.8 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ఇవాళ ప్రజల మీద భారం పడకుండా ఈ నూతన సంవత్సరం కానుకగా ప్రజలకు 5,000 కోట్లు 4,500 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరైతే గతంలో ఛార్జీలు విపరీతంగా ఇబ్బడిముబ్బడిగా పెంచినటువంటి సందర్భం. ఆఖరికి ఆక్వా ఛార్జెస్ 3.5 రూపాయకి పెంచితే ఆక్వా ఛార్జెస్ యూనిట్ కి 3.5 రూపాయలు చేస్తే మీరు దాన్ని 1.5 రూపాయలు 1.50 అంటే ₹1.50 తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక సముచిత నిర్ణయం, సాహసోపేత నిర్ణయం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు జగన్ కాలంలో 5.19 పైస్ పర్ యూనిట్ ఉంటే ₹5.19 పర్ యూనిట్ కొంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ₹4.90 తీసుకున్నారు. అంటే యూనిట్కి సుమారు 29 పైసలు తగ్గించారు. ఆ రోజు కొనుగోళ్లన్నీ కూడా ఎక్కువ రేట్లు పెంచి మీ కమిషన్ల కోసం, మీ కక్కుర్తి కోసం ప్రజల మీద భారాన్ని మోపి అవసరానికి మించి ₹5.19 యూనిట్ మీరు కొంటే ఇవాళ మారిన ఆర్థిక పరిస్థితుల్లో కూడా రోజు రోజుకి ఈ ధరలు పెరిగే పరిస్థితుల్లో కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ది పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.